ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి మాటల చేత అనుదినం బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ మనస్సును మాకు దయచేయండి. నీ మాటలతో మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 26వ వచనం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. Deuteronomy chapter 33 verse 26, who rideth upon the heaven in thy help. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఎవరైతే ఈరోజు దేవుడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారో అండి, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడి సహాయం అవసరం కదండి. దేవుడి సహాయం లేకపోతే మనందరం ఏమైనా చేయగలుగుతామా? ఏమి చేయలేము. కాబట్టి మనం ఆయన వైపు చూస్తున్నాం. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఆయన దయ వలనే, ఆయన కృప వలనే మరొక దినాన్ని మన జీవితంలో చూడగలుగుతున్నాం. అయితే అలాంటి గొప్ప దేవుడు మనకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వచ్చును. ఎలా వస్తున్నాడంటే దేవుడు మనకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడుగా వస్తున్నాడండి. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు. అంత మహనీయుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. సహాయము చేయుటకు ఆయన మాత్రమే సమర్థుడు, అలాగే శక్తివంతుడు. ఒకసారి మనం కీర్తనలు 109వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. యెహోవానైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఈరోజు ఎంతమంది అయితే సహాయం కోసం దేవుడి వైపు చూస్తున్నారండి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మనం చదివిన విధంగా ఉండాలి. భక్తుడైనటువంటి దావీదు రాసిన రీతిగా, యెహోవా నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియజేయనట్లు. మరి దేవుడే చేస్తాడు. ఏ పరిస్థితి అయితే మన జీవితంలో అనుమతించబడిందో, దేవుడు అనుమతి లేకుండా ఏ పరిస్థితి మన జీవితంలోకి రాదండి. వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వదించడం కోసమే అలాంటి పరిస్థితుల్ని అనుమతిస్తాడు. అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చుట్టూన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళెంత పాపాత్ములో, వీళ్ళెంత దుర్మార్గులు, వీళ్ళెంత చెడ్డవాళ్ళు, అందుకే దేవుడు వీళ్ళ జీవితాలు ఇలాంటి పరిస్థితులు ఇచ్చాడు, అందుకే దేవుడు వీళ్ళకి ఇలాంటి శ్రమలు పెట్టినాడు అని చాలాసార్లు అనుకుంటుంటారు. దావీదుని చూసినప్పుడు కూడా చాలామందికి అలానే అనిపించిందేమో. ఎందుకంటే ఆయన తరం పడుతూనే ఉన్నాడు, సౌలు చేత తరం పడుతూనే ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు ఒక మాట చెప్తున్నాడు, ప్రభువా మరి నీవే దీన్ని చేసినావని వారికి తెలియచెయ్యి, నీ కృపను బట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరికీ అర్థమైంది ఎందుకు సౌలు చేత దావీదు అంతగా తరమబడ్డాడు, ఎందుకు అంత ఇబ్బంది పరచబడ్డాడు అనేది. ఎందుకంటే ఎంతో గొప్పగా మరి దేవుని యొక్క ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించాడండి. అంతేకాకుండా వాళ్ళ పిల్లల సంతానమును దేవుడు బ్లెస్ చేసి మరి శాశ్వత కాలం ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండడానికి వారిని అభిషేకించాడు. ఒక వ్యక్తి దేవుడి చేతిలో మరి ఉన్నప్పుడు వారి యొక్క జీవితము చాలా గొప్పగా ఆశీర్వదించబడుతుంది. మరి దేవుడి చేతిలో ఉన్నటువంటి మనము అనేక సార్లు ఏమవుతామంటే మంచి షేప్లోకి రావడానికి కత్తిరించబడతాము. మంచి పాత్రగా తయారు చేయబడడానికి మరి కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి ముద్దలాగా నలపబడతాము. అంతేకాకుండా మంచిగా చపాతీలో మంచి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎంత సాఫ్ట్గా చపాతీ పిండిని కలపాల్సి వస్తుందో అలాగా మనం కూడా దేవుడి చేతిలో అనేక సార్లు కలపబడతాం. ఎంతగా దేవుడి చేతిలో విరవబడతాం అంత ఆశీర్వాదం. అంతే కదండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి 5,000 మందికి దేవుడు పంచాడు అంటే వాటిని దేవుడు ఏం చేశాడు తెలుసు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు, విరిచి అనేకులకి వడ్డింపజేశాడు. అనేక సార్లు దేవుడి సహాయం మనం పొందుకోవాల్సి వచ్చినప్పుడు మనం విరవబడితేనే మన జీవితంలో ఆశీర్వాదం అనమాట. విరవబడకపోతే మనకు ఆశీర్వాదం లేదు. ఎందుకంటే మన పితరుడైనటువంటి యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే మరి వాళ్ళ మామ అయినటువంటి లాబాను దగ్గర నుంచి తిరిగి పారిపోయి తన ప్రాంతంలోకి, తన దేశంకి రావాలని చెప్పి ఆశపడినప్పుడు ఆ రోజు రాత్రి మరి వాళ్ళ అన్న కలుసుకోవడానికి వస్తాడని తెలిసినప్పుడు ఆ రాత్రంతా కూడా దేవుడి సన్నిధిలో పెనుగులాడతాడండి, ప్రార్థన చేస్తాడు యబ్బేకు రేవు దగ్గర. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు అడుగుతాడు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఇంతలా సతాయిస్తున్నావు? అంతగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని పట్టుకున్నాడు, విడిచిపెట్టట్లేదు. అంటే మరి నీ పేరేంటి అంటే, నా పేరు యాకోబు అంటాడు. వెంటనే దేవుడు అంటాడు తెలుసా, నీ పేరు ఇంక నుంచి యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువి అని చెప్పేసి దేవుడు ఆశీర్వదిస్తాడండి.
ఎంత గొప్ప దేవుడు కదా. మరి యాకోబు స్వభావము మోసపూరితమైందని చెప్పి అలాగే ఎన్నో రీతిలుగా మనం వింటుంటాం. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంతగా ప్రేమించి ఎంత గొప్పగా ఇజ్రాయేలుగా మార్చాడు కదా. అయితే అక్కడ దేవుడితో పెరుగులాడుతున్న సమయంలో మరి యాకోబు దేవుని విడిచిపెట్టాడనమాట. అయితే దేవుడు చెప్తాడు, తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, విడిచిపెట్టన్నా కూడా విడిచిపెట్టకపోతే దేవుడు యాకోబు యొక్క తుంటి నరం మీద కొడతాడు. ఆ కాళ్ళు పైన కొట్టినప్పుడు అది విరుగుతుంది. అయితే అప్పుడు నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు. అంటే విరవబడ్డాడు. ఇక్కడ యాకోబు కూడా ప్రార్థనలో దేవుడి సన్నిధిలో గోజాడుతూ వచ్చాడు, విరవబడ్డాడు. కాబట్టి ఎంత గొప్పగా ఆశీర్వాదాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. మోసగాడు అని పిలిచేటువంటి ఆ పిలుపు నుంచి ఇప్పుడు ఇజ్రాయేలు అంటే గొప్ప వ్యక్తి అన్నమాట. కాబట్టి అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అలా పిలువబడుతున్నప్పుడు యాకోబు జీవితం ఎంతగా ఆనందించబడి ఉంటుందో కదా. కాబట్టి తన పిల్లలకి సహాయం చేయడానికి దేవుడు ఏం చేస్తాడు, ఆకాశ వాహనుడుగా వస్తాడు. అంటే పరలోక రాజ్యాన్ని అన్నిటినీ వదులుకొని భూమి మీదకి వస్తాడు కదా. మరి యొబ్బేకు రేవ దగ్గర మరి యాకోబు పెనుగులాడింది ఎవరితో, దేవుడితో. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి యాకోబుతో మాటలు పెట్టుకున్నాడు. దేవుడు ఎంతగా ముచ్చటిస్తున్నాడో ఈరోజు దేవుడు నీతో నాటితో కూడా ముచ్చటించాలని ఆశపడుతున్నాడండి. ఒక సహాయం కావాల్సి వచ్చినప్పుడు దేవుడి దగ్గర మనం ఎంతగా చెప్పుకుంటాం కదా, ఎంతగా ఏడుస్తామో, ఆ ప్రవ్వా అది ఇస్తావా, ప్రవ్వా ఇది సహాయం చేస్తావా అని. ఒకసారి దేవుడు ఇచ్చేసినాక మళ్ళీ దేవుడి దగ్గరికి రావడమే మర్చిపోతాం. చాలాసార్లు మన జీవితంలో ఇలా చేస్తూ ఉంటాం కదా. అయితే దేవుడు సహాయాన్ని పొందుకున్నటువంటి మనము కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలండి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకుంటామో దేవుడు ఆశీర్వాదాలు ఇంకా మనం పొందుకుంటాం. మనం అలా కాదనమాట. ఏదైనా మనకు కావాల్సింది దొరికిపోయిందంటే ఇంకా ఆనందంలోనే మునిగి తేలుతుంటాం. మళ్ళీ ఇంకొక శ్రమ వచ్చే వరకు దేవుడి దగ్గరికి రామన్నమాట. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, వేదనలు, దుఃఖము ఇవి వచ్చిన ప్రతిసారి మనం ఏమనుకోవాలి, మనం దేవుడికి దగ్గర అవుతున్నాము. ఈ పరిస్థితులు నాకే ఎందుకు వచ్చాయి, నాకే ఎందుకు దేవుడు అనుమతించడాన్ని సొనిగి గునిగేవారుగా కాకుండా ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు ఏం నేర్పించబోతున్నాడు, అలాగే ఈ పరిస్థితుల్లో నేను దేవుని యొక్క అద్భుతమైన సహాయాన్ని ఏ విధంగా చూడబోతున్నాను అని మనం గ్రహించుకోగలిగితే నిజంగా ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడి యొక్క అద్భుత హస్తాన్ని మనం చూడగలుగుతాం. దేవుడి యొక్క అద్భుతమైన సహాయాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి మనుషులు ఎవరో నాకు సహాయం చేయలేదు, వాళ్ళు నాకు సహాయం చేయలేదు, వీళ్ళు నాకు సహాయం చేయలేదని బాధపడద్దు. కానీ దేవాది దేవుడే నీకు సహాయం చేయడానికి దిగి వస్తున్నాడండి. ఎంత చేస్తారండి మనుషులు చేస్తే, ఎన్ని రోజులు చేస్తారండి మనుషులు, కానీ దేవుడు చేస్తే ఆ కార్యాలకి మరి అంటే అంతూ లేదనమాట. ఆ యొక్క దీవెనలకి మనము మరి పట్టుకోలేము. అంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీకేమైనా సహాయం అవసరం ఉందా, నీకేమైనా కావాలా, అయితే దేవుడి దగ్గరికి రా. ఏ సహాయం కావాలన్నా కూడా తప్పకుండా దేవుడు మనకిస్తాడు. మరి దేవుడే కొన్నిసార్లు డైరెక్ట్గా ఇస్తాడు, కొన్నిసార్లు మనుషుల్ని వాడతాడు. దేవుడే కొన్నిసార్లు డైరెక్ట్గా ఇస్తాడంటే ఎలా ఇస్తాడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్యముతో మనతో సూటిగా మాట్లాడతాడు. ఏమైతే మనం ప్రార్థన చేసామో అది కరెక్టా కాదా, దాన్ని ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా ఆయన ఖచ్చితంగా చెప్తాడు. కొన్నిసార్లు మనకు అవసరమైనప్పుడు ఇతరుల మనుషుల్ని వాడుకుంటాడండి దేవుడు మన కోసం. వాళ్ళతో మాట్లాడతాడు. మనకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళని పంపిస్తాడు మన దగ్గరికి. పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయని. మరి కాబట్టి ఆ రీతిగా దేవుడు ప్రజల హృదయాల్ని ప్రేరేపించే దేవుడు. తన బిడ్డలకి సహాయం చేయడానికి ఎవరినైనా దేవుడు వాడతాడు. బిలామును సరిచేయడానికి గాడిదను వాడినాడండి. గాడిద మాట్లాడింది బిలాముతో. సో అలాగే దేవుడు మరి పశువుల్ని వాడగలిగిన శక్తివంతుడు, మనుషుల్ని కూడా వాడగలిగినటువంటి గొప్ప దేవుడు. మరి మోయాబురాలైనటువంటి రూతు దేవుడు నమ్ముకొని బెత్లెహేం ప్రాంతంకి వస్తే మరి ఆ ప్రాంతంలో బోయేజు అనేటువంటి వ్యక్తినితో దేవుడు మాట్లాడినాడు. కాబట్టే ఆమెను తన భార్యగా స్వీకరించడానికి బోయేజు ఇష్టపడ్డాడండి. కాబట్టి ఏ వ్యక్తికైనా ఒక వ్యక్తి సహాయం చేయాలి అంటే అది దేవుడు మనసిస్తే తప్ప ఎవరికి సహాయం చేయరు. కాబట్టి దేవుడు సహాయం అనేది మనకి ఖచ్చితంగా ఏ దిక్కు నుంచి అయినా దేవుడే పంపిస్తాడు. మనం ఎక్స్పెక్ట్ చేసే వేరే దేవుడు సహాయం రాదండి. కానీ మనం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఊహించం అలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి, దేవుడి వైపు మాత్రమే చూడాలి. మనుషుల వైపు, లోకం వైపు కాదు మనం చూడాల్సింది. మన చేతులెత్తి ఎవరి వైపు ప్రార్థించాలి, దేవుడి వైపు ప్రార్థన చేయాలి. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సమృద్ధిలో నుంచి మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం తండ్రి. ఆకాశ వాహనుడే మాకు సహాయం చేయడానికి దిగి వస్తున్న దేవా, దిగి వచ్చి ఉన్న దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీ అద్భుతమైన సహాయాన్ని మా అందరి జీవితంలో చూసి మేము మహింపరచడానికి, ఘనపరచడానికి సహాయం చేయి. ఇప్పటికే మా జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో సహాయాలు, ఎన్నో అద్భుతాలు చేసావయ్యా. ఇక ముందు కూడా సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.